చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. కాసేపట్లో భ్రమరాంబ మల్లికార్జున స్వామిని మోదీ దర్శించుకోనున్నారు. తర్వాత శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. ప్రధాని మోదీ శ్రీశైలం చేరుకున్నారు. కాసేపట్లో భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం కూడా దర్శించుకున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, శ్రీనివాస్ కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సున్నిపేట కొద్దిసేపటి క్రితమే ప్రధాని మోడీ చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్లో ఆయన కొద్దిసేపటి క్రితమే భ్రమరాంబ గెస్ట్ హౌస్కి అయితే చేరుకున్నారు. శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబ గెస్ట్ హౌస్లో ఆయన కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటున్నారు. సరిగ్గా 11 గంటల 45 నిమిషాలకు ఆయన ఇక్కడ శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానానికి వస్తారని చెప్పని కూడా ఇటు పోలీసులకు ఆదేశాలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో ఇటు ఏదైతే భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయానికి వచ్చిన తర్వాత ఆయన స్వామివారి సేవలు దాదాపు 50 నిమిషాల పాటు గడపనున్నారు. మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఇప్పటికే ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా దేవాలయంలో ఏర్పాటు చేశారు. మోడీ మొదటిసారి శ్రీశైలం వస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం గత 10 రోజుల నుంచి పెద్ద ఎత్తున ఏర్పాట్లను అయితే చేసిందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం ఏదైతే శ్రీశైలం వెళ్ళే ప్రధాన వీధిలో ఉన్నా ఇక్కడ చూడొచ్చు. ప్రధాని మోడీ రాక సందర్భంగా ఇటు శివ భక్తులంతా కూడా ఆయనకి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. ఈరోజు ఉదయం నుంచి కూడా వీళ్ళు రోడ్డుకి ఇరువైపులా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్యాలరీల్లో నిలబడి మోడీకి స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే మరో 10-15 నిమిషాల్లోనే ప్రధాని మోడీ ఇక్కడికి రాబోతున్నారు. ఆయనకి ఘన స్వాగతం పలకాలని చెప్పని ఇటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా స్వామివారి భక్తులంతా కూడా ఇక్కడికి విచ్చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు శ్రీశైలంలో ఉన్న ప్రధాన రహదారులన్నీ కూడా ఇలాగే స్వామివారి భక్తులతోటి పూర్తిగా నిండిపోయిన పరిస్థితి ఉంది. ఏదైతే మోడీ మొదటిసారి ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ఆయనకి ఘన స్వాగతం పలకాలని చెప్పని ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఇటు స్వామివారి భక్తులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చారు. మోడీ పర్యటన సందర్భంగా ఎలాంటి లోపాలు జరగకుండా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారని చెప్పవచ్చు. దాదాపు 50 నిమిషాల పాటు స్వామివారి సేవలు మోడీతో పాటు రాష్ట్ర సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనబోతున్నారు. వీరంతా కూడా 50 నిమిషాల పాటు స్వామివారి సేవలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ కూడా ఆలయ సిబ్బంది చేశారు. ఇప్పటికే ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. ఎండను సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున శ్రీశైలం ప్రధాన వీధుల్లో స్వామివారి భక్తులంతా కూడా మోడీ రాక కోసం ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 50 నిమిషాల పాటు స్వామివారి సేవలు మోడీ ఉన్న తర్వాత పక్కనే ఉన్న శివాజీ స్ఫూర్తి కేంద్రానికి కూడా వెళ్తారు. శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని పూర్తి స్థాయిలో ఆయన పరిశీలిస్తారు. అక్కడే ఉన్న ధ్యాన కేంద్రంలో కూడా దాదాపు 15 నిమిషాల పాటు మోడీ ధ్యానంలో పాల్గొంటారు. దీనికి సంబంధించి కూడా శివాజీ స్ఫూర్తి కేంద్రంలో కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున అయితే అధికారులు ఏర్పాటు చేశారు. మోడీ పర్యటన మొత్తం కూడా ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసిందని చెప్పవచ్చు. శ్రీశైలం ప్రధాన ఆలయం కూడా ఇటు నల్లమల్ల ఫారెస్ట్, దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉంటుంది. అటవీ ప్రాంతం మొత్తాన్ని కూడా గత 10 రోజుల నుంచి కేంద్ర రాష్ట్ర బలగాలు పూర్తిగా జల్లెడ పడుతున్నారు. గతంలో మావోయిస్టులకి కంచుకోటగా ఉన్న నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఇక్కడ పెద్ద ఎత్తున ఎన్కౌంటర్లు కూడా జరిగిన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మొదటిసారి ప్రధాని
మోడీ ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గత 10 రోజుల నుంచి కూడా నల్లమల్ల అటవీ ప్రాంతాన్ని ఇటు పోలీసులు జల్లెడ పడుతున్న పరిస్థితి ఉంది. శ్రీశైలం వచ్చే రహదారులు ఇటు హైదరాబాద్ నుంచి కావచ్చు, దోర్నాల వైపు నుంచి వచ్చే 2 రహదారులను కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా మూసివేశారు. గత వారం నుంచి కూడా ప్రధాన రహదారుల్లో కూడా పూర్తి స్థాయిలో వాహనాల తనిఖీలతో పాటు రోడ్డుకి ఇరువైపులా పోలీసులు గ్రేహౌండ్ స్థలాలు తనిఖీలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇటు శ్రీశైలం వచ్చే వాహనాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో నిలిపివేశారు. వీళ్ళందరూ ఏదైతే మోడీ పర్యటన ముగిసిన తర్వాతే వాహనాలన్నింటినీ కూడా అనుమతిస్తామని చెప్పని ఇప్పటికే అధికారులు ప్రకటన చేశారు. మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీశైలంలో భక్తులకు కూడా స్వామివారి దర్శనాలని పూర్తిగా నిలిపివేశారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత స్వామివారిని భక్తులంతా కూడా దర్శించుకునేందుకు రావాలని చెప్పని కూడా ఇటు ఆలయ అధికారులు ప్రకటనలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇటు భక్తులంతా కూడా ఏదైతే తమ కేటాయించిన రూముల్లో కొంతమంది ఉన్నారు, కొంతమంది ప్రధాని మోడీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో వాళ్ళకి స్వాగతం పలికేందుకు ఏదైతే శ్రీశైలంలోని ప్రధాన వీధుల్లో వాళ్ళ కోసం వెయిట్ చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే 2 ప్రాంతాలు శ్రీశైలం దేవస్థానం కావచ్చు, ఇటు శివాజీ స్ఫూర్తి కేంద్రం కావచ్చు, 2 ప్రాంతాల్లో మోడీ దాదాపు 2 గంటల పాటు గడపనున్నారు. 2 గంటల పాటు మోడీ పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు ప్రత్యేకమైన